ఈ నెల 29న దీక్షా దివాస్ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే గొప్ప త్యాగ నిరతితో దీక్షను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకొని దీక్షా దివాస్ను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ బాడీ సభ్యులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షా దివాస్ నిర్వహణకు ముందుగా ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని కేటీఆర్ సూచించారు. మొదటగా తెలంగాణ తల్లికి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించాలని, ఆ తర్వాత కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేయాలన్నారు. దీక్షా దివాస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారాలతో కూడిన ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు కేటీఆర్. దీక్షా దివాస్ రోజున పండ్ల పంపిణీ, అన్నదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా పండ్ల పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. పార్టీ యూత్ విద్యార్థి విభాగం తరపున రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీలో దీక్షా దివాస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీక్షా దివాస్ పేరుతో కేసీఆర్ ఫోటోతో కూడిన ప్రత్యేక టీ షర్ట్లను ధరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.